అందరికీ నమస్కారం. ఏప్రిల్ 30వ తేదీ అక్షయ తృతీయ. ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ తదియ నాడు అక్షయ తృతీయను జరుపుకుంటాము. అక్షయ తృతీయ రోజు విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని, అలాగే కుబేర స్వామిని పూజించాలి. ఈరోజు బంగారం కొనుక్కుంటే మంచిదని చెప్తారు. అందరికీ బంగారం కొనడం అంటే సాధ్యం కాదు. బంగారం కొనలేని వారు ఇలాంటివి దానం చేసినా అక్షయమైన ఫలితం దక్కుతుందని పురాణాల్లో చెప్పబడింది. అవి ఏమిటంటే మంచినీరు, మజ్జిగ, పానకం ఇవన్నీ వీలైనంత వరకు నలుగురికి పంచండి. ఇలా పంచడం వలన మనకు వచ్చే ఫలితం అక్షయంగా ఉంటుంది అని పురాణాల్లో చెప్పారు. అక్షయము అంటే క్షయము లేనిది, అంటే ఎప్పటికీ నాశనం లేనిది అనే అర్థము. ఈరోజు ఒక్కరికైనా అన్నదానం చేయగలిగిన ఫలితం అక్షయంగా ఉంటుంది. లేని వారికి చెప్పులు, గొడుగు దానం ఇవ్వడం కూడా మంచిది. ఇప్పుడు చెప్పిన దానాల్లో ఏ దానం చేసినా అది అక్షయంగా ఫలితాన్ని ఇస్తుంది. ఇవేమీ చేయలేము అనుకుంటే మన చుట్టుపక్కల ఉండే పశుపక్ష్యాదులకు కూడా అన్నము, నీరు పెట్టవచ్చు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.